యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వే అనేసుకుంటున్నావు. బహుశా నేను చెప్పినవన్నీ నీకు కనెక్ట్ అయ్యాయేమో. నా సహనాన్ని పరీక్షించద్దు చెప్తున్నాను. ప్లీజ్ మీకు దండ పెడతాను. ఊరి జనమంతా మనల్ని సోతున్నారు. మీరిద్దరు వాదలాడుకుంటుంటే పోయేది మానింటి పర్వే. దయచేసి కాసేపు ప్రశాంతంగా ఉండండి. అవును సార్, మీ రెండు కుటుంబాలకి ఉన్న పగలు ద్వేషాలు ఇప్పటిదాకా మనకు మాత్రమే తెలుసు. మీరు ఇలా చీటికి మాటికి గొడవ పడుతుంటే ఊరి జనాలందరికీ కూడా తెలుస్తుంది. అదే జరిగితే మీరందరి దృష్టిలో లోకు అయిపోతారు సార్. కాసేపు శాంతంగా ఉండండి సార్. కూర్చోండి కూర్చోండి సార్. మీరు కూర్చోండి కూర్చోండి సార్. మీరు కూర్చోండి. అదిగో మీ నాన్న వస్తున్నాడు. చెప్పానా మా నాన్న 3 నిమిషాలంటే 3 నిమిషాల్లోనే వస్తాడని. ఏరా తెచ్చావా? అరటి పండుతో సహా తెచ్చారమ్మా. అరటి పండు ఎందుకురా? పొటేల్ దగ్గరికి వెళ్ళి పొటేలా నీకు మొత్తం మందు పెడుతున్నాము అంటే అలాగే పీ రాజు అని గౌరవంగా తలాడించేసి తింటుందా ఏంటి? ఈ అరటి పళ్ళలో ఈ మత్తు మందు పెడితే నోరు మూసుకొని తినేస్తుంది, కళ్ళు మూసుకొని పడిపోతుంది. సరే ఏదో ఒకటి చేసి ఆ వీరనారాయణ్ణి పక్కకి పంపిస్తాను. నువ్వు తినిపించు, సరేనా? అట్టాగేనమ్మా. పదండి. అక్క, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. అనియా అమ్మా చెప్పండమ్మా. ఎమ్మెల్యే గారు వచ్చారు. తెచ్చావమ్మా. రే రాజు, దండలు తీసుకురా. ఇదిగోండి అయ్యా, దండలు రెడీగా ఉన్నాయమ్మా. సరే పదండి వెళ్దాం. బాబాయ్ మావయ్య మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడు వచ్చేద్దాం. పదండి. రండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. బాగున్నారా? వెంకటరావు బాగున్నారా? బాగున్నాండి. కాంతం ఎక్కడా? చిన్న పనండి పక్కకెళ్ళింది సార్. ఓ బావా సూతవేటి దండి. అలాగే చిట్టి 11. నాకు ఇలాంటివన్నీ నచ్చవు కదా. అది సరే, దండొక్కటే వేశారు, బొకే తేలేదా? అది తెచ్చాను సార్. మరి ఇవ్వరే, రేపు ఇంటికి వచ్చేస్తావా? సార్ థ్యాంక్ యూ, చాలా సంతోషం అమ్మా. ఇంకా పోటీ మొదలవలేదుగా? మీరు రాకుండా ఎలా మొదలవుతుంది సార్? మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి. రండి ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. పొట్టేల్ని తీసుకురమ్మంటారా? అవసరం లేదయ్యా,
పొట్టేలు సంగతి తర్వాత పాపం ఎప్పుడు తిన్నావో ఏంటో. ఆ, ఈ డబ్బు తీసుకెళ్ళి ఏమైనా తినరాపో. థ్యాంక్స్ అమ్మా. ఇదిగో పీరాజు, కానీ త్వరగా కానీ. పీరాజు కానీ. పీరాజు త్వరగా కానీ. అయిపోయిందమ్మా. తిను తిను తినమ్మా. తిను 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 తినమ్మా. తిను. నీ కోసమని స్పెషల్గా మత్తుమందు తెప్పించాను రాముడు. కమ్మగా తిని హాయిగా కళ్ళు తిరిగి పడిపో. అమ్మా, ఈ పోటీలో మీదే విజయం అమ్మా. తిరుగులేదమ్మా. సరే సరే వెళ్దాం పదండి. పదండి పదండి పదండమ్మా. నమస్కారం నమస్కారం. కూర్చోండి సార్. సార్ చిట్టమ్మా, వీళ్ళంతా ఎవరమ్మా? ఆయన పేరు వీరనారాయణ గారండి. ఆహా, నమస్కారం. నమస్కారం అండి. మా లతకి సొంత బాబాయ్ నాన్నమ్మ. మాజీ జమీందారులండి. అలాగా, మరి వీరెవరు? ఆయన పేరు వర్మండి, మా లతకి భర్త. నమస్కారం బాబు, నమస్కారం. నమస్కారం అండి. జంట చూడముచ్చటగా ఉంది. ఆయన పేరు రఘురాం వర్మండి, వాళ్ళ నాన్నగారు. నమస్కారం. నమస్కారం అండి. ఆవిడ గారు మానసదేవి, వర్మకమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. వీరనారాయణ గారు, రఘురాం గారు వియ్యంకులన్నమాట. చచ్చా, వాడు నాకు వియ్యంకుడేంటి? వాడు నాకు వియ్యంకుడేంటి? ఏంటండి ఇది? మీ అమ్మాయి వాళ్ళింటి కోడలైనప్పుడు, వీళ్ళ అబ్బాయి వీళ్ళింటి అల్లుడైనప్పుడు ఇద్దరు వియ్యంకులే కదా అవుతారు. అదో పెద్ద కథలేండి. అది మొదలు పెట్టామంటే ఇక్కడ జరిగే పొట్టేళ్ల పోటీల కంటే చాలా భయంకరంగా ఉంటాయి. చిట్టమ్మా, ఇలా రామ్మా. సరా వీళ్ళందరికీ బుర్రలు బాగానే పనిచేస్తున్నాయా, లేదంటే మతిస్థిమితంగానే తప్పిందా? ఏడు సార్ అలా అడిగారు. మరి లేకపోతే ఏంటమ్మా? ఈ అబ్బాయేమో వాళ్ళింటి అల్లుడు అంటున్నారు, ఆ అమ్మాయేమో వీళ్ళింటి కోడలు అంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ వియ్యంకులు కాదంటున్నారు. ఏంటమ్మా ఈ విచిత్రం? వీళ్ళ మాటలేంటుంటే నాకు పిచ్చెక్కిలా ఉంది. ఎమ్మెల్యే గారు, ఈ పోటీలన్నీ అయ్యాక వివరంగా చెప్తానులేండి. సరే సరేలే. సరేలేమ్మా. ఇంతకీ కాంతం ఎక్కడమ్మా? ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తుంది సార్. సరే సరేలేమ్మా. అప్పటిదాకా ఖాళీగా ఎందుకు ఉండడం? చూడండి నా కాకినాడ జనాలారా, ఈ పోటీలు ప్రారంభించే ముందుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నన్ను మీరేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే నిరభ్యంతరంగా అడగండి. సాధ్యమైనంత సానుకూలంగా మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. అడగండి.
విన్నారు కదా, మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారంట. మీరు అడగాల్సిన ప్రశ్నలేటో నిరభ్యంతరంగా అడిగేసేయండి. బావా వెళ్ళు, మైక్ ఇచ్చేసా. అలాగే చిట్టి. తీసురా. సార్ ఇదిగోండి సార్. ఇదిగోండమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారో ఎమ్మెల్యే గారిని అడిగేయండి. ఎమ్మెల్యే గారు, కొన్ని రోజుల నుంచి ఒక ప్రశ్న నా బుర్ర తినేస్తుందండి. ఆ ప్రశ్న ఏంటో అడుగమ్మా. మీ పక్కనుంది కదండి కొత్త పెళ్లి కూతురు లత, ఆమె అత్తింట్లో కదండి ఉండాలి. అవును. మరి కాంతమ్మ గారి ఇంట్లో ఉంటుందేంటండి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా కాస్త? నువ్వు చెప్పేది నిజమమ్మా? నిజమో అబద్ధమో వాళ్ళనే అడగండి. ఏమ్మా లత, నువ్వు ఇప్పుడు అత్తగారింట్లో ఉండటం లేదా? ఈ ప్రశ్నకి సమాధానం నాకంటే మా ఆయన చెప్తేనే బాగుంటుందండి. ఆయన్ని అడగండి. ఏమయ్యా, ఆ ఆంటీ అడిగిన నిజమేనా? సారీ 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 అమ్మా, ఏదో ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఆవిడ గారు అడిగిన ప్రశ్న నిజమేనా? నీ భార్య ఇప్పుడు మీ ఇంట్లో ఉండట్లేదా? అంటే అది అది అడుగుతుంటే సమాధానం చెప్పవేటి మరిది? నీ భార్య ఎందుకు కాంతమ్మ గారింట్లో ఉండాల్సి వచ్చిందో ధైర్యంగా చెప్పేయ్. అది 16 రోజుల పండగని వచ్చిందండి. ఓహో, 16 రోజుల పండగ వచ్చిందా? అమ్మా, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ అమ్మాయి అత్తమామ తిడితేనో భర్త కొడితేనో అలిగి రాలేదట. 16 రోజుల పండగ వచ్చిందట. నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్టేనా? దొరికినట్టేనండి, దొరికినట్టే. ఇంకా ఎవరైనా ఉంటే అడగండి అమ్మా. ఇటివ్వండి. హేమా, నేను చెప్పింది గుర్తుందిగా? అడగండి. ఎమ్మెల్యే గారు, కొత్త పెళ్లి కొడుకు వర్మ చెప్పినట్టుగా మా లత 16 రోజుల పండగకి కాంతమ్మ ఇంటికి వస్తే వాళ్ళ అత్త మామలతో కదా రావాలి. వారం రోజుల ముందే ఎందుకు వస్తుంది? వారం రోజులుగా కాంతమ్మ ఇంట్లోనే ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగమంది నా నియోజకవర్గంలో సమస్యల గురించి, వేరే వాళ్ళ కాపురంలో సమస్యల గురించి కాదు. ఏదైతే ఏంటి సార్, ఇది కూడా మీ నియోజకవర్గ సమస్యగా? సరే సరే. ఏమయ్యా, ఆవిడ అడిగిన ప్రశ్న విన్నావుగా? ఇంకా బుద్ధ విగ్రహంలాగా నా మొహం చూస్తావే? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏమండి, అడ్డమైన వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. ఇది మా వ్యక్తిగత విషయం. అయినా నా కొడుకు కాపురం గురించి ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా తెలిసిందండి? ఎవరో కావాలనే మా పరువు తీయాలనే ఇలా 10 మందికి మా గురించి చెప్పినట్టున్నారు. మావయ్య, అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? నేను తప్పు చేశానని ఒప్పుకోవడం ఏంటి? మరి లేకపోతే అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మీరేదేదో చెప్తున్నారేటి? కరెక్టే కరెక్టే అమ్మా. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. 16 రోజుల పండక్కి వస్తే మీతో పాటు లత కదా రావాలి. కానీ వారం రోజుల ముందుగానే కాంతం ఇంట్లో ఎలా ఉంటుంది? అంటే మీరేదో తప్పు చేశారు, అదేంటో నాకు తెలియాలి. అమ్మా మానసాదేవి, అసలు ఏం జరిగిందో ఆడదానివి నువ్వేనా చెప్పమ్మా.
అది 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 నువ్వెవరికి భయపడనక్కర్లేదు. నీ గుండెల్లో బరువంతా దించేసుకో. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. నా కోసం ఎవరు ఏ ప్రశ్నలు అడగక్కర్లేదు, ఎవరూ సమాధానం చెప్పక్కర్లేదు. నా బాధ ఏదో నేను పడతాను, నా చావేదో నేను చేస్తాను. నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి. సిలి, నేనేదో మావయ్యకి బుద్ధి రావాలని నలుగురితో అలా అడిగించానంతే. నిన్ను అవమానించాలని కాదు, అర్థమైందా? సరే అక్క. అమ్మా చిట్టమ్మా, విషయం పూర్తిగా అర్థమైందమ్మా. జరిగిందంతా చూశాక, వీళ్ల సమాధానం విన్నాక తప్పంతా వీళ్ల వైపే ఉన్నట్టుంది. ఏంటయ్యా, కట్నాల కోసం గాని కానుకల కోసం గాని ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించారా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము అలా ఎందుకు చేస్తాం? హై, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును సార్, ఇది నా వ్యక్తిగత విషయం. నా ఇంటికొచ్చిన కోడల్ని కట్నాలు కానుకలు అడుగుతాను, అడిగి తీరతాను. ఏ మీ కోడల్ని మాత్రం మీరు ఫ్రీగా చేసుకున్నారా? మీరు కూడా కట్నం తీసుకునే ఉంటారుగా. షట్ అప్! ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను కట్నం తీసుకోవడం నువ్వేమైనా చూసావా? మేము నికార్సైన వ్యక్తులం. పైసా కట్నం తీసుకోకుండా కట్టుబట్టలతో నా కోడలు నా ఇంటికి తీసుకొచ్చాను. అది మీ ఇష్టం సార్, అది మీ వ్యక్తిగత విషయం. అంటే ఆ అమ్మాయిని కట్నాలు కానుకలు తేలేదని అత్తింటి నుంచి గెంటేసి పుట్టింటికి పంపించారన్నమాట. ఉండండి, ఇప్పుడే ఎస్ఐని పిలిపించి మీ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేయిస్తాను. చిట్టమ్మా, ఏమిటిదంతా? 16 రోజుల పండక్కి పిలిచి ఇలా చేస్తారా? 10 మందిలో మమ్మల్ని అవమానించడానికి పిలిచారా? ఛీ, నిన్ను నమ్మొచ్చాను చూడు. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. రే వర్మ, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. పదరా వెళ్దాం. పద. హలో 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 హలో, ఎక్కడికి వెళ్తున్నావు? మీరు వెళ్లాల్సింది ఇంటికి కాదు, జైలుకి. ఎమ్మెల్యే సార్, ఒక చిన్న మాట. నేనెవరి మాట వెన్ను చిట్టమా? ఇంతమంది జనాలు చూస్తుండగా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే నేనుండగా నా ముందే కట్నాలు కానుకలు అడుగుతానని చెప్తాడా? ఎంత ధైర్యం! ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. సార్, మీకు దండం పెడతాను, ఒక చిన్న మాట, కొంచెం ఇలా రండి. అది కాదు చిట్టమా. ఎమ్మెల్యే గారు, ఇలా రండి, మీకు దండం పెడతాను, రండి రండి. ఎమ్మెల్యే గారు, మీరు మా కన్న తండ్రులు అంటారు. మీ బిడ్డలు ఏమైనా తప్పు చేస్తే మందలించి తప్పు సరిదిద్దుకునేలా చేయాలి, కానీ వాళ్ళని శిక్షించడం ఇదే న్యాయం అండి. అంటే ఆ రఘురామ్ని క్షమించి వదిలేయమంటావమ్మా? నా ఉద్దేశం ఆయనలో మార్పు రావాలని, చేసిన తప్పు తెలుసుకొని నా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్లాలని, ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఎట్టించాలని కాదు. అది చేయాలనుకుంటే ఆ పని నేను ఎప్పుడు చేసుండదాన్ని. దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకొని అరెస్ట్లు అలాంటివి ఆపేయండి, మీకు దండం పెడతాను. సరేనమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. వాళ్ళిద్దరిని నువ్వు ఎలాగైనా కలపాలనుకుంటున్నావు. నీ చెల్లెల్ని తిరిగి ఆ ఇంటి కాపురానికి పంపించాలనుకుంటున్నావు. అవును సార్, నా బాధ అంతా అదే, అంతే తప్ప వాళ్ళ పరువు తీయాలనో వాళ్ళకి శిక్ష పడాలనో కాదు. సరేనమ్మా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి వాళ్ళిద్దరిని క్షమించి వదిలేస్తున్నాను. పద వెళ్దాం. థ్యాంక్స్ అండి.
చిట్టమ్మ చెప్పింది కాబట్టి వీళ్ళిద్దరిని క్షమించి వదిలేస్తున్నాను, లేదంటే యాక్షన్ తీసుకునేవాడిని. సార్, మీరు అనవసరంగా చిట్టెమ్మ మాటలు విని ఆగుతున్నారు. ఆ యాక్షన్ ఏదో త్వరగా తీసుకోండి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే జైలే కరెక్ట్. చాలా ఆబు. వయసులో పెద్దవాడివని ఆలోచిస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ఎమ్మెల్యే గారు, ఇప్పుడు చెప్తున్నా, నా భార్య నేను అడిగిన కానుకలు తీసుకొస్తేనే నా ఇంట్లో అడుగు పెడుతుంది, లేదా శాశ్వతంగా కాంతం ఇంట్లోనే ఉంటుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్.